ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం సాంకేతిక సమస్య వల్ల జరిగిందన్నారు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి. 2 ఇంజన్లు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందన్న ఎస్ఎన్ రెడ్డి, ఒక ఇంజన్కు సమస్య వస్తే రెండో దానితో మేనేజ్ చేయవచ్చన్నారు. అయితే ఈ ఘటనలో 2 ఇంజన్లు పనిచేయలేదన్నారు. బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేస్తే పూర్తి కారణాలు తెలుస్తాయన్నారు. యాక్సిడెంట్స్ అయితే వెదర్ సివియర్ వెదర్ ఉంటే, థండర్ స్టార్మ్, సైక్లోన్స్, హెవీ విండ్ ఉంటే ఇట్లా అవుతాయి. అది కూడా లేకుండే. ఇంకోటి ఇదివరకు 2 ఇంజన్లు ఫెయిల్ అవటం ఎప్పుడు కావు. వెరీ 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 ఐ కెన్ సే 1 lakh లోపల ఒకటి కూడా కాదు. అట్లా పక్షులది లేదు, వెదర్ లేదు. సో ఇది ఓన్లీ టెక్నికల్. ఆ టెక్నికల్లో కూడా 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి అంటే ఏంటి, ఫ్యూయల్ సప్లై ఫెయిల్ అయింది. ఆ ఫ్యూయల్ సప్లై కొరకు 2 రీజన్స్. వన్ ఈజ్ కంటామినేషన్, దానిలో చెత్త వచ్చేదని వచ్చేది. దాని కొరకు కూడా దేర్ ఫిల్టర్స్ ఆర్ దేర్ చెక్స్ బిఫోర్ వి అప్లిఫ్ట్ దిస్ ఫ్యూయల్. అవి కూడా చెక్ చేసుకుంటారు, ఇంజనీర్ చెక్ చేసుకుంటాడు. అవన్నీ ఉండగా కూడా ఇటువంటి కావచ్చు, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఆ ఫ్యూయల్ సప్లై అయ్యే ఎక్విప్మెంట్ ఫెయిల్ అయింది. ఆ ఎక్విప్మెంట్ కూడా ఫెయిల్ కావచ్చు, దాంతో కూడా కావచ్చు. ఇది దానిలో అన్ని పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా తీసిన తర్వాత చూస్తే, ఇప్పుడు సాధారణంగా ఏదైనా యాక్సిడెంట్ సముద్రం మీద అయింది, ఆ పర్వతాల మీద అయింది అంటే ఆ ఎక్విప్మెంట్ దొరకడానికి మనకు టైం దొరుకుతుంది, దొరకకపోవచ్చు కూడా. ఇక్కడనే ల్యాండ్ మీద అయింది, దగ్గరలో అయింది కనుక అది ½ an hourలో ఆ మంట బోంగానే వాళ్ళు దాన్ని తీసుకుంటారు. అది ఫైర్ తోటి కూడా దానికి ఎఫెక్ట్ కాదు. అంత దాన్ని ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. నీళ్ళల్లో కూడా అది 2 రోజులు నీళ్ళల్లో ఉన్నా కానీ దాని ఎఫెక్ట్ కాదు. అందుకొరకే ఈ ఎక్విప్మెంట్ ఏం చేస్తారు, ఆ టేల్ ఉంది కదా, టేల్లో పెడతారు. ఇప్పుడు మీరు యాక్సిడెంట్ అయింది ఎయిర్క్రాఫ్ట్లో, అంత డ్యామేజ్ అయింది కానీ టేల్ డ్యామేజ్ కాదు. టేల్ లాస్ట్ థింగ్ టు డ్యామేజ్. అది చాలా సేఫ్ ప్లేస్లో ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట. ఆ ఎక్విప్మెంట్ తీస్తే మనకు రేపు అన్నీ తెలుస్తాయి. 90% ఆఫ్ ది కాజ్ ఆఫ్ ది యాక్సిడెంట్ విల్ బి నోన్ దేర్.